అణగారిన వర్గాల ప్రజల కోసం జ్యోతిరావు ఫులే గారు పనిచేయడం జరిగింది. అలాగే వారి సచివులను సావిత్రి ఫులే గారు కూడా మహిళలు, మహిళాభిప్రాయం, మహిళల విద్య అనే వివిధ అంశాల మీద ఆ రోజున్న సామాజిక రుగ్మతల మీద వారు పోరాటం చేసే వర్గాలకి అండగా నిలబడటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరాల తరబడి అనగదొక్కబడి రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న బలహీన వర్గాల ప్రజలకి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఆ కులాలకి ఆ నాయకుడికి ప్రాతినిధ్యం వహించి వారు కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తా ఉన్నాం. బలహీన వర్గాల యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం రుణాలు ఇవ్వడం కానీ, అలాగే ఆదాయం కింద పరికరాలు ఇచ్చే విధంగా మెరుగైన ఎక్కువ మంది చేతుల మీద ఆధారపడిన వర్గాలు ఉన్న బీసీ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైపుణ్యత కల్పించి వాళ్ళకి ఆదాయం కింద కావాల్సిన పరికరాలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం కార్యక్రమాలకు స్వీకారం చేసింది. అదే కాదు, ఆ వర్గాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి టైలరింగ్ కానీ ఇతర చేతులు నడిపించే విధంగా కూడా ప్రభుత్వం స్వీకారం చేస్తుంది. ఇలా ఏ వర్గమైన ఏ కులమైన తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అదే మేము జ్యోతిరావు ఫులే గారికి ఇచ్చే మొగాళ్ళని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం.